సో సేవ్ ది చైల్డ్ ఫౌండేషన్ పరి ప్యాడ్స్ నుంచి ఈరోజు యాక్టివిటీ జరిగింది. ఓకే, సో ఇది మియాపూర్ స్లమ్. ఆల్మోస్ట్ 1000+ పాపులేషన్ ఉన్నారు ఇక్కడ. మేము ఆల్మోస్ట్ 6 years నుంచి వీఆర్ డూయింగ్ ఇట్. ఓకే, ఎవ్రీ మంత్ వచ్చినప్పుడు కూడా మా టార్గెట్ అట్లీస్ట్ 200 విమెన్. 1-on-1 డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తాము. వీలైతే వాళ్ళకి కొంచెం డీటెయిల్డ్ అవేర్నెస్ కూడా ఇస్తుంటాము టైంని బట్టి. అండ్ పిల్లలతో కూడా సమ్ టైమ్స్ ఎక్స్క్లూజివ్గా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అనేవి చేస్తూ ఉంటాము. సో మెన్స్ట్రేషన్ని చూస్ చేసుకోవడం ఎందుకంటే మనం 5G టెక్నాలజీ వరల్డ్లో ఉన్నప్పటికీ కూడా చాలా మంది ప్యాడ్స్ అంటే తెలియదు, ఎలా యూస్ చేయాలో తెలియదు, యూస్ చేశాక ఎలా డిస్పోజ్ చేయాలో తెలియదు ఇన్ ద సెన్స్ స్లమ్స్లో ఉండే వాళ్ళ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ని బట్టి వాళ్ళకి అంత యాక్సెస్ అనేది ఉండదు. దానివల్ల మెన్స్ట్రేషన్ అంటే మనం ఏదో నెలకొకసారి వచ్చేదని అనుకుంటాం, కానీ ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ విమెన్ లైఫ్. ఒక మహిళా జీవితంలో మెన్స్ట్రల్ సైకిల్ అనేది వాళ్ళ ఆఫ్ ది లైఫ్ అనేది ఉంటుంది డెఫినెట్ గా. సో దాన్ని వాళ్ళు నెగ్లెక్ట్ చేసి చాలా మంది యూట్రస్ క్యాన్సర్, గర్భాశయాలు తీసేయడము, రకరకాలుగా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఓకే, UN లెవెల్లో కూడా, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లో, గొప్ప గొప్ప ఆర్గనైజేషన్స్ లో కూడా ప్రపంచవ్యాప్తంగా ఈ విషయాన్ని మాట్లాడుతున్నాయి. పీరియడ్ పావర్టీని ఎండ్ చేయాలి, పీరియడ్ టాబూస్ ని. మనం పీరియడ్స్ రాగానే చాలా మంది ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ లో కూడా దూరంగా ఉంచడము, పూజలకు పురస్కారాలకు దూరంగా ఉంచడము. దిస్ ఈస్ గోయింగ్ టు బి వెరీ కాంట్రవర్షియల్, బట్ స్టిల్ చాలా మంది పీరియడ్ అనగానే ఒక రకమైన అపోహ వస్తుంది. సో దాన్ని మా వంతు ప్రయత్నంగా మేము రూపుమాపాలని ఒక గ్రూప్ గా మేము వీఆర్ డూయింగ్ ఇట్. అండ్ ఈ రోజు చూస్తే చాలా మంది ఎంప్లాయీస్ కూడా నాతో జాయిన్ అయ్యారు. ఐ ఫీల్ సో హ్యాపీ బికాస్ బిజీ స్కెడ్యూల్స్ లో కూడా ఒక కాజ్ కోసం టైం ఇస్తూ ఇంతమంది రావడము, యంగ్స్టర్స్ ముందుకొచ్చి స్లమ్స్ లో తిరుగుతూ, స్లమ్ అంటే చాలా అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్స్ ఉంటాయి. సో వాళ్ళు చాలా వాళ్ళని వాళ్ళు మౌల్డ్ చేసుకొని బురద ప్రాంతాల్లో కూడా, ఇక్కడ చాలా డాగ్స్ ఉన్నప్పుడు కూడా వీళ్ళు చాలా ఓపెన్ మైండ్ తో వచ్చి వీళ్ళకి ప్యాడ్స్, స్నాక్స్ సర్వ్ చేయడం అనేది చాలా ఇంపాక్ట్ఫుల్ థింగ్. సో 0.001% ఇంపాక్ట్ మేము క్రియేట్ చేసిన, స్టిల్ ఇట్ ఈస్ ఎ ఇంపాక్ట్. బికాస్ మన చేతిలో ఉన్నది మనం చేయగలిగినప్పుడే మనము సొసైటీలో ఒక మార్పు అనేది తీసుకురాగలుగుతాం. సో దట్స్ వాట్ ఐ ఆల్వేస్ బిలీవ్, బీ ది చేంజ్ దట్ యూ వాంటెడ్ టు సీ ఇన్ ద వరల్డ్. ఆ చేంజ్ అనేది మనతోనే ప్రారంభం అవ్వాలి. ఎంతో మంది ఉన్న వాళ్ళు ఉంటారు, ఇలా సోషల్ మీకు పనిచేయడం మీకు ఎట్లా ఇంప్రెషన్? సో ఇన్స్పిరేషన్ అంటూ నేను ఏం నమ్ముతానంటే, సోషల్ వర్క్ అనేది ప్రతి ఒక్కరి రెస్పాన్సిబిలిటీ. వెదర్ యూఆర్ స్టూడెంట్, బిజినెస్ మ్యాన్ ఆర్ ఇండివిజువల్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ సోషల్ క్లాస్, సోషల్ బ్యాక్గ్రౌండ్, మీరు ఏదో ఒక మంచి పని, ఏదో ఒక చిన్న పని, మంచి చెడు అని కాదు కానీ ఒక చిన్న పని చేసి చూడండి, అది ఇచ్చే సాటిస్ఫాక్షన్ మీకు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అందరికీ బిజీ స్కెడ్యూల్స్ ఉంటాయి, అందరికీ ఫ్యామిలీ కమిట్మెంట్స్ ఉంటాయి, అందరి వరకు పర్సనల్ ప్రొఫెషనల్ గోల్స్ ఉంటాయి, కానీ మన వంతుగా, బికాస్ వీఆర్ ఎ సోషల్ క్రియేచర్స్, వి ఆల్ ఆర్ కనెక్టెడ్. ఓకే, సో మనము ఒక ఏమంటారు, ఒక డైమెన్షన్ లో వి ఆల్ ఆర్ కనెక్టెడ్ ఎనర్జీ లెవెల్స్ లో. సో కాబట్టి మన వంతు ప్రయత్నంగా ఒక చిన్న, సమ్ టైమ్స్ మనము ఒక ప్రేమతో మాట్లాడే మాట కూడా అది సోషల్ వర్కే. సమ్ టైమ్స్ మనం ఒక కైండ్ జెస్చర్, రోడ్ మీద వెళ్తున్నాము, ఒక ఓల్డ్ పర్సన్ రోడ్ దాటలేకపోతున్నారు, యూ డూ సంథింగ్, దట్ ఈస్ ఆల్సో సోషల్ వర్క్. ఆర్గనైజేషన్స్ పెట్టాలనే రూల్ ఏం లేదు. మన వంతుగా ఓపెన్ మైండెడ్, బ్రాడ్ మైండెడ్ తో ఒక కైండ్ హార్ట్ కలిగి ఉండి మన వంతుగా మనం చేయడం ప్రతి ఒక్కటి సోషల్ సర్వీసెస్. సో నా ఇన్స్పిరేషన్ మదర్ తెరీసా గారు. సో ఐ వాజ్ రియలీ ఇన్స్పైర్డ్ బై హర్ వెన్ ఐ వాజ్ ఇన్ 6th standard. సో దట్స్ వేర్ ఇట్స్ ఆల్ స్టార్టెడ్. సో 2018 నుంచి కూడా సేమ్ ఇదే ప్లేస్ నుంచి ఐ వాజ్ గ్రోన్ అప్. అంటే ఐ హావ్ డన్ అ లాట్ ఆఫ్ యాక్టివిటీస్. సో ఆ ఇన్స్పిరేషన్ ఎప్పుడు నేను ఆ రూట్స్ ఎప్పుడు హోల్డ్ చేస్తాను డెఫినెట్ గా. సో సోషల్ రెస్పాన్సిబిలిటీ, ప్రతి ఒక్కరి రెస్పాన్సిబిలిటీ, ప్రతి ఒక్కరు ముందడిగేయాలి. ఎస్పెషల్లీ యంగ్స్టర్స్, యూ కమ్ అవుట్, యూ నో ద ప్రాబ్లమ్స్, ఇన్స్టెడ్ ఆఫ్ క్వశ్చనింగ్ గవర్నమెంట్స్, క్వశ్చనింగ్ అదర్స్, యూ కమ్ అవుట్ అండ్ డూ సంథింగ్. నువ్వేం చేయగలవు, నీ చేతిలో ఏముంది అది చేసి చూపించినప్పుడు డెఫినెట్ గా మార్పు అనేది మొదలవుతుంది. మీరేం మేడం, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీకు ఎట్లా ఈ కాజ్ కోసం పనిచేస్తుంది? నా పేరు చంద్రిక అండి. నాకు 4 years నుంచి లావణ్య తెలుసు, బీ ద చేంజ్ ఫౌండేషన్ ఫౌండర్. అప్పటి నుంచి ఫస్ట్ టైం నేను మియాపూర్ స్లమ్కి ఏరియా వచ్చింది అయితే ఈ శానిటరీ ప్యాడ్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి కోసమని నేను 4 years బ్యాక్ వచ్చాను. అప్పటి నుంచి నేను లావణ్యతో, బీ ద చేంజ్ ఫౌండేషన్తో ట్రావెల్ చేస్తున్నాను. ఇది ఒకటే కాదు, ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం చాలానే చేసాము, స్లమ్స్లో వాటిల్లో చేసాము. ఇంకా అసలు చెప్పాలంటే ఇక్కడ చాలా మందికి ఉమెన్కి ఏమీ తెలియదు. లైక్ ఇక్కడ హెల్త్ అండ్ హైజీన్ అవేర్నెస్ అవన్నీ మేము కల్పించడం కోసం సెషన్స్ కూడా చేస్తూ ఉంటాము.
ఇక్కడ స్కూల్స్ లో కూడా పిల్లలకి చెప్తూ ఉంటాం, పిల్లలకి స్నాక్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాము. ఇది ఒకటే కాక ఇక్కడ మీరు చూసుంటే ఎంత అన్హైజీనిక్ గా ఉంటుందో మీకు తెలుసు. స్లమ్ అనేది ఎలా ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ వీళ్ళు అసలు పీరియడ్ అనేది టాబు, అది అందరికీ తెలిసిన విషయమే. సో అసలు వీళ్ళకి ప్యాడ్స్ వాడాలన్నది కాస్ట్ ఎక్కువ అని చెప్పేసి చాలా మంది వాడరు. ఈ ప్యాడ్స్ సేవ్ ద చైల్డ్ ఫౌండేషన్ వాళ్ళు మనకి ఎప్పటి నుంచో వీళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు. సో అప్పటి నుంచి మేము వచ్చి వీళ్ళకి ఇస్తున్నాం. ఈ ప్యాడ్స్ వాడదామంటే అసలు కాస్ట్ ఎక్కువ అని చెప్పేసి వాడనే వాడరు, కొనరు. వీళ్ళకి ఎవరు అదంతా మన ఫండ్స్ కూడా ఉండవు వీళ్ళకి. ఈవెన్ వీళ్ళు క్లాత్ పెట్టుకుని అన్హైనిజినిక్ గా అలాగే యూస్ చేస్తుంటారు. సో దాని నుంచి వీళ్ళకి అవేర్నెస్ తీసుకొచ్చి వాళ్ళకి ప్యాడ్స్ మేము స్పాన్సరింగ్ చేసి వీళ్ళు ఫౌండేషన్ వాళ్ళు. అదే కాకుండా ఇక్కడికి వచ్చిన వాళ్ళు అంత ఈజీ కాదండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరం ఏదో రకంగా ఎంప్లాయీస్, లేకపోతే చదువుకునే వాళ్ళు, చిన్నవాళ్ళు, అందరూ అలాంటి వాళ్ళే. అసలు ఇలాంటి ఏరియాస్ కి మనం మామూలుగా ఎవరం రాము అసలు చెప్పాలంటే. కానీ ఇలాంటి ఏరియాస్ కి వచ్చి వీకెండ్ లో, అది సండే రోజున వచ్చి ఇక్కడ ఈ బురదలో వాటిల్లో తిరిగి అందరి ఇంటికి వెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది అది చిన్న విషయం ఏం కాదు అసలు చెప్పాలంటే. అందులో అమ్మాయిలు అయ్యుండి మేము వచ్చి, అమ్మాయిలందరూ ఇలా వచ్చి ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పి ఇవి యూజ్ చేయండి అని చెప్పి ఆల్మోస్ట్ ప్రతి మంత్ చేస్తుంటాం. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఉమెన్స్ డే అప్పుడు చేస్తుంటాం. ప్రతి మంత్ కూడా మనకి అస్తమాను దొరకవు ఇవి, మనకి ఫండ్స్ బట్టి మనం చేయగలం. ప్రతి ఒక్కరు అసలు దీని గురించి ఆలోచించరు. ఉమెన్ కి ఇవి ఎంత ఇంపార్టెంట్, ప్రతి అమ్మాయికి ఎంత ఇంపార్టెంట్ అనేది ఎవరు ఆలోచించరు మెన్స్ట్రుయేషన్ అన్న గురించి. సో ఇవన్నీ వీళ్ళకి అవేర్నెస్ ఇచ్చి ఇక్కడ చేస్తున్నందుకు నేను ఈ 4 years నుంచి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. స్లమ్ లో ఇంకేమైనా నెక్స్ట్ ఎలాంటి స్కూల్స్ కానీ ఏంటి వాళ్ళు వాళ్ళకి మన ఫండింగ్ కానీ మన ఇక్కడ డెవలప్మెంట్ ఏమైనా చేస్తారు? ఇక్కడ చోటుకే ఎడ్యుకేషన్ అని ఉందండి. వాళ్ళు చాలా ఇక్కడ చదువుకునే పిల్లలకి వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారు. ఫండింగ్ పరంగా కూడా ఎవరికైనా ఎడ్యుకేషన్ కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఎవరైనా చదువుకునే వాళ్ళు ఉంటే మేము కూడా చాలా మందికి హెల్ప్ చేసి బీద చేంజ్ నుంచి ద్వారా ఒక 2-3 అమ్మాయిలు మంచిగా చదువుకుని మంచి స్థాయికి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపరు. వాళ్ళు పనులకు వెళ్ళిపోవడానికో లేకపోతే ఏదో ఫ్రీగా ఇలా వస్తే తీసుకోవడానికో చూస్తారు. కానీ ఆ విషయంలో కూడా అవేర్నెస్ వచ్చి వాళ్ళు కూడా మంచిగా చదువుకుంటే ఈ స్లమ్ ని, వాళ్ళు పెరిగిన స్లమ్ నే వాళ్ళు మార్చొచ్చు అదే అనేసి మేము అనుకుంటున్నాం. అందుకే బీ ద చేంజ్. ఎవరు వచ్చినా రాకపోయినా ఫస్ట్ మనం చేంజ్ చేయాలి, మనం చేంజ్ అవ్వాలి. మనల్ని చూసి 10 మంది చేంజ్ అవుతారు. అదే ఈ ఫౌండేషన్ యొక్క మెయిన్ ఉద్దేశం కూడా. ఈరోజు ఈ స్లమ్ లో ఇతరులకు సహాయం చేయాలి అని చాలా తక్కువ మంది ఉంటారు. అందులో మీరు ఈరోజు ఇంకా ఎంతో చదువుకున్న వాళ్ళు కూడా ఉండి కూడా ఈరోజు ఈ స్లమ్ లో తిరిగి ఇంత ఎండలో మీకు ఇన్స్పిరేషన్ ఏంటి, మీకు ఎట్లా ఆలోచన? సో నా పేరు మయూక. నేను ఈ సమ్మర్ ఇండియాకి వెకేషన్ కోసం వచ్చాను. అండ్ చిన్నప్పటి నుంచి నాకు రవి కంఠంశెట్టి అంకుల్ తెలుసు, సేవ్ ద చైల్డ్ ఫౌండేషన్ నుంచి. సో చిన్నప్పటి నుంచి అంకులే నాకు ఇన్స్పిరేషన్ లాగా అయ్యాడు. ఏది చేసినా వేరే వాళ్ళకి సహాయం చేయాలి, హెల్ప్ చేయాలి, ఆ సాటిస్ఫాక్షన్ ఎట్లుంటుంది అన్ని ఆ అంకుల్ నుంచే నేర్చుకున్నాను. సో చిన్నప్పటి నుంచి ఫండ్ రైజింగ్ యాక్టివిటీస్ అయినా, బయట అవుట్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్స్ అయినా, వాకథాన్స్ అవన్నీ ఆర్గనైజ్ చేసి నాకు అలవాటు అయింది. సో నాకు ఎవ్రీ టైం ఇండియాకి వచ్చినప్పుడు ఇట్లా ఆర్గనైజ్ చేసి పార్టిసిపేట్ చేయాలంటే బాగా ఇంట్రెస్ట్ వచ్చింది. అండ్ థ్యాంక్ యూ టు లావణ్య ఆంటీ అండ్ ఎవ్రీ వన్ టుడే దాట్ హెల్ప్ బీ ద చేంజ్ ఫౌండేషన్. సేవా కార్యక్రమం చేయడానికి నాకైతే ఇంకా సేవ్ ద చైల్డ్ ఫౌండేషన్ తో ఇంకా ఇన్వాల్వ్ అయ్యి ఇంకా సహాయం చేయాలి, అందరికి హెల్ప్ చేయాలి, కొంచెం సొసైటీలో చేంజ్ చేయాలని ఉంది. బట్ ఇప్పుడే 12th స్టాండర్డ్ అయిపోయింది, ఇంకా నేను మెడికల్ చదువుకోవాలని ఆలోచిస్తున్నా.